బోర్డు మీద చూడండి ఒకసారి. చెప్పండి. సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం అంటే ఏంటి, అది ఎలా రాయాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? ఓకే పిల్లలు చెప్పండి. నా వెనక నా తర్వాత మీరు చెప్పండి. ఒక హల్లు కింద వేరే హల్లు ఒత్తుగా చేరితే ఆ అక్షరాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్పండి. ఓకే పిల్లలు. ఒక హల్లు కింద వేరే హల్లు ఒత్తుగా చేరితే ఆ అక్షరాన్ని సంయుక్తాక్షరం అంటారు. వినండి ఒకసారి. ఒక హల్లు కింద వేరే హల్లు అంటే మన కానుంచి పైన రకాలు ఉన్నాయి కదా అక్షరాలు, వాటి కింద అదే అక్షరం కాకుండా వేరే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఒకసారి ఉదాహరణలో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకేనా? చూడండి. పుస్తకం. ఓకే. ఇక్కడ ఒక ఒత్తు ఉన్నది కింద. అదే ఒత్తు చెప్పండి. పైన ఏ అక్షరం ఉంది? అంటే పైన సా అక్షరం ఉంది, కింద తా ఒత్తు అంటే ఒక హల్లు కింద వేరే హల్లు ఒత్తుగా చేరిందా? అవునా? ఇలాంటి అక్షరాన్ని సంయుక్తాక్షరాలు అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ చదువుని మొత్తము సూర్యుడు. ఓకేనా? ఇప్పుడు రా కింద ఏ ఒత్తు చేరింది? అంటే ఒక హల్లు కింద వేరే హల్లు ఒత్తుగా చేరింది కదమ్మా. అదే హల్లు రాలేదు కదా, ఏం రాలేదు కదా, వేరే హల్లు చేరింది కాబట్టి ఇది కూడా సంయుక్తాక్షరం. ఓకేనా? మీ పుస్తకాల్లో అయినా సంయుక్త అక్షరాలకి 0 చుట్టండి అందరు, లేదంటే గీత పెట్టండి అందరు. అప్పుడు సంయుక్త అక్షరం ఏదనేది మనం వెంటనే గుర్తుపెట్టగలగాలి. ఒక హల్లు కింద వేరే హల్లు ఒత్తుగా ఉంది వేవి. అర్థమవుతుందా? అప్పుడు ఇది మీకు అవసరము అవుతుంది. కుర్చీ ఏమొచ్చేది రాకిందా? అంటే ఒత్తు మారిందా? సంయుక్తాక్షరం అంటే అది అట్లా. ఇప్పుడు చక్రం ఉంది, ఇందులో సంయుక్తాక్షరం ఏదవుతుందో చెప్పండి. కా కింద రావద్దు. ఓకేనా? వేరే ఒత్తు వచ్చింది. ఉత్సవం, ఇందులో సంయుక్తాక్షరం ఏది ఎక్కడ చెప్పండి. తా కింద సావొత్తు రాశారు. తా కింద సావొత్తు ఇస్తే సా సా అని చదవాలి. సా సా సా. తా సౌండ్ ముందు రావాలి, కిందన పెట్టిన ఒత్తు సౌండ్ వెనక్కి రావాలి. సా. నేను పలికేటప్పుడు జాగ్రత్త. సా అనేటప్పుడు ముందు సా, తర్వాత వెనక్కి సా అని పలుకుతున్నాను కదా, అలా పలకగలగాలి. సా. కింద పెట్టిన ఒత్తు వెనక్కి పలకగలగాలి. ఓకేనా? ఓర్పు. బ్రాకెట్ పావుతుంది. ఆగ్నేయం. ఇందులో సంయుక్తాక్షరం ఎక్కడుందమ్మా? ఇగో
యా యా అనేది వెనక్కి పలుకుతున్నానా అలా పలకాలి. వర్షం వర్షం ఇది సంయుక్తాక్షరం. ఓకే చిల్డ్రన్. దివ్య వాక్యం ఏ ఒత్తు పెట్టామమ్మా? దివ్య. ఇచ్చేవాడు మీరు సుప్రియ. ఈ కింద మళ్ళీ రావద్దు. అక్కడ పాక్షరం ఉంది, ఇక్కడ రావద్దు. ఒక హల్లు కింద వేరే వాళ్ళు ఒత్తుగా వచ్చింది కదా దీనికి, అందుకే ఇది సంయుక్త అక్షరం అవుతుంది. దీన్ని ఎలా పలకాలంటే ఫ్రీ